17వ డివిజన్. ఈ 17వ డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించమని అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ సిమెంట్ రోడ్డు ఒక్కదానితోనే ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంగా ముఖ్యంగా 17వ డివిజన్లో పార్థసారథి నగర్ వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఇటీవల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వేగవంతంగా ఇళ్ళు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో 17వ డివిజన్లోని పార్థసారథి ఒకటి. ఈ పార్థసారథి నగర్ మీద ప్రత్యేక దృష్టి సారించాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో మంచినీటి సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అతి త్వరలోనే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇస్తూ మరో 2 నెలల్లో ఈ డివిజన్కి 17వ డివిజన్కి మరో 2 నెలల్లో మరో 30 లక్షల రూపాయల నిధులు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయిస్తానని కూడా చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని నేను అందరినీ కూడా కోరేది ఒకటే, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి రాజకీయ వివాదాలకి వెళ్లకుండా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండి ముఖ్యంగా పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పారిశుధ్యం కానీ సక్రమంగా లేకుంటే అనేక రకాల విష జ్వరాలు వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారిశుధ్యం విషయంలో నగర కార్పొరేషన్ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని, ముఖ్యంగా ఈ వేగవంతంగా విస్తరిస్తున్నటువంటి శివారు కాలనీల వాసులందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, మీరు మీ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోండి. అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిలో ఎక్కడా కూడా కులాలు, మతాలు, పార్టీలు భేదం చూడకుండా ఆ ప్రాంత వాసులు అయ్యుండి ఆ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించే వారితో కలుపుకొని మీరు అభివృద్ధి కమిటీలు వేసుకోండి. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఉంటే వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పండి. ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో రామ్మూర్తి నగర్ ఏదైతే కమిటీ ఉందో అభివృద్ధి కమిటీ, ఆ యొక్క రామ్మూర్తి నగర్ అభివృద్ధి కమిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ కూడా ఆదర్శం కావాలని నేను ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉన్నా. ఎన్నికలు పూర్తయినాయి, ఇక వాదాలు, వివాదాలు, రాజకీయ వివాదాలు ఏ ఉండకూడదు. ఎక్కడికక్కడ కరెంటు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, ఏదైతే పార్కుల ఆధునీకరణ, పార్కుల పరిరక్షణ, అదేవిధంగా శ్మశానాల అభివృద్ధి, వీటన్నిటి కోసం కూడా శక్తి వంచన లేకుండా అటు ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, ఫ్యాక్టరీ యాజమాన్యాల సిఎస్ఆర్ గ్రాంట్ సహకారంతో శక్తికి మించి పనిచేస్తా. దానికి అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క శివారు కాలనీల్లో ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కమిటీలు పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా అభ్యర్థిస్తుంది.